ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను ఒక ఐటీలో జాబ్ చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. గురుగారి వీడియోస్ చూడడము, బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ అన్న వీడియోస్ చూడడము, రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ చూడడము, పాలేకర్ గారి వీడియోస్ ఇవన్నీ చూస్తూ మెల్లిగా మొదలు పెట్టాను. జాబ్తో పాటు ఫార్మింగ్ని బ్యాలెన్స్ చేస్తూ చేయడము, అలా చేస్తున్న క్రమంలో మెల్లిమెల్లిగా వీడియోస్ చేయడము, అలా నా జర్నీ ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా గోవుని కాపాడాలి, నందిని కాపాడాలి అంటే ఒక చిన్న ప్రణాళిక నేను గురువుల ద్వారా తెలుసుకున్నాను. రాజీవ్ దీక్షిత్ గారు కానీ, విజయరామ్ గారు కానీ, వీళ్ళందరూ గోవుని ఎలా కాపాడాలి, నందిని ఎలా కాపాడాలనే ప్రణాళికలు ఇచ్చారు. దాంట్లో గోవుని కాపాడాలంటే చాలా గో ఆధారిత వ్యవసాయం ఉంది, పాలేకర్ గారు చెప్పినట్టుగా. దాంతోపాటు ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆ ఉత్పత్తుల్లో మొట్టమొదటిగా ఎవరైనా మీ ఇంట్లోకి ముందుగా చేంజ్ చేసుకోవాల్సింది టూత్ పౌడర్. అతి ముఖ్యమైనది. ఎందుకంటే పేస్ట్, చాలామంది మీకు తెలుసో తెలియదో, పేస్ట్లో కూడా నాన్ వెజ్ ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు కూడా. మీరు గూగుల్లో రీసెర్చ్ చేసినా తెలిసిపోతుంది. వెజ్, నాన్ వెజ్ కావాలంటే ప్యాకెట్లో చూడండి, గ్రీన్ సింబల్ ఉంటుంది, లేదంటే రెడ్ సింబల్ ఉంటుంది. రెడ్ ఉంటే అది నాన్ వెజ్, గ్రీన్ ఉంటే అది వెజ్. దాన్ని చూసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ చాలా కెమికల్స్ ఉంటాయి, అది మన గట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పేస్ట్కి దూరంగా ఉండాలి. ఫస్ట్ రిప్లేస్మెంట్ ఏంటి అంటే టూత్ పౌడర్, గోమయంతో చేసిన టూత్ పౌడర్. దాంట్లో త్రిఫలా ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. మీ ఉప్పులో సాల్ట్ ఉంది అంటారు కదా, సో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో అలా పేస్ట్ మెయిన్. దాని ప్లేస్లో మీరు టూత్ పౌడర్ వాడుకోవచ్చు. ప్లాస్టిక్ బ్రష్ ప్లేస్లో మీరు ఫింగర్తోనే, రెండు ఈ ఫింగర్తో చేసుకుంటే జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి ఇలా, లేదంటే మధ్యలో ఫింగర్ వాడచ్చు. ఈ పైన పళ్ళకి ఇది మీరు ఒకసారి షేప్ చూసుకోండి, ఇలా పెట్టుకుంటే మీ పళ్ళ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి మంజం చేసుకొని మీకు సాటిస్ఫై అవ్వకపోతే బ్యాంబూ బ్రష్ వాడుకోవచ్చు. లేదంటే ఏదైనా వేపు పుల్ల, ఈత పుల్ల, చింత, దానిమ్మ కాదు, జామ, ఏదైనా ఒక పుల్ల దొరికితే వాడుకోవచ్చు, కానుగా. దీని తర్వాత షాంపూ. ఇంకా మెయిన్ షాంపూ. చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతా ఉంది, మెయిన్ ప్రాబ్లం అదే. పెళ్ళి అవ్వక ముందు అందరికి బట్టతలలు వచ్చేస్తున్నాయి. అండ్ బట్ట పొట్ట రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ అందరికి. ఈ రెండింటిని సింపుల్గా పేస్ట్ అండ్ దెన్ షాంపూ రీప్లేస్ చేయగలుగుతుంది. గోమయంతో చేసిన షాంపూ ఇందాక గురువు గారు చెప్పారు, దాని గురించి ట్రైనింగ్ కూడా ఇవ్వగలుగుతాము. సో ఎవరైనా చేయాలనుకుంటే రూట్స్ నుంచి అర్థం చేసుకోండి ఇవన్నీ. ఈ ఎందుకు నాలెడ్జ్ బ్రీఫ్గా చెప్తున్నానంటే, ఇది రూట్స్ నుంచి మీకు అర్థమవుతే ప్రాబ్లం ఎంత పెద్ద మొత్తంలో ఉందో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మారే ఒక చిన్న ప్రయత్నం చేయగలుగుతారు. సో ఈ దీంట్లో మీరు రియల్గా ఇంట్రెస్ట్ ఉండి ఇది నేర్చుకుందాం, లేదా ఇతరులకు నేర్పిద్దాం, రైతులకు నేర్పిద్దాం అనుకుంటే నా నెంబర్ చెప్తాను. 9705325530. మళ్ళీ చెప్తాను, 9705325530. వాట్సాప్లో మెసేజ్ చేయండి. నార్మల్ అన్నోన్ నెంబర్స్ వస్తే కాల్ బ్యాక్ కొంచెం కష్టం అయిపోతుంది. ఎక్కువ వస్తే వాట్సాప్లో చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను 100%. సో అంటే కంటెంట్ ఏంటో పెట్టండి. షాంపూ నేర్చుకుందాం అనుకుంటున్నారా, గోశాలకు సంబంధించి, ఎద్దుగా. ఇప్పుడు ఆవు గురించి అయిపోయింది కదా, మళ్ళీ నందిని కాపాడాలంటే నాకు అనిపించిన బెస్ట్ ఆప్షన్ ఎద్దు గానుగా. మీరు ఎవరైనా ఎద్దు గానుగా స్థాపిస్తామన్నా కూడా అది ఎలా తయారు చేసుకోవాలి, ఆయిల్ ఎలా తీసుకోవాలి, సీడ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు చేయొచ్చు మీరు మెసేజ్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను. దీంతో పాటు నేను ఒక పార్టిసిపెంట్ లాగా 2 years బ్యాక్ వెళ్ళాను ఫస్ట్ గురుగారి పొలానికి. పార్టిసిపెంట్ లాగా వెళ్ళి చిన్న మొత్తంలో మొదలు పెట్టాను. వెళ్ళిన తర్వాత వృధా చేయలేదు సమయాన్ని. చిన్న బాక్స్లో నాకు తెలిసిన ఒక అగ్రికల్చర్ మందుల్ని మార్కెటింగ్ చేసే ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన దగ్గర నేను మందులు కొనేవాడిని ముందు, ప్రకృతి వ్యవసాయంలోకి రాకముందు. ఆయన చెప్పేవాడు, ఈ ఫార్ములా ఇది, ఈ విత్తనం మంచిది, ఆ విత్తనం మంచిది అని. ఆయన అడిగాను అనమాట, కెమికల్ వేయకుండా పండుతుంది అంటున్నారు, దేశీ విత్తనాలు అంటారు, పండుతుంది అంటే ఇట్లా మల్టీ క్రాపింగ్ పెట్టాలంటే అట్లా వస్తుంది, రాదు, ఒకదాని పురుగు ఒకదానికి వస్తుంది, మొత్తం డ్యామేజ్ చేస్తుంది, వేస్ట్ అది అని చెప్పాడు ఆయన. సరే చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దామని చిన్నగా ప్రయత్నం చేశాను. ఎలాంటి కెమికల్ వేయలేదు, కేవలం జీవామృతం మాత్రమే. 30 రకాలు వేశాను. నాకు తెలియనప్పుడే అన్ని రకాలు దాంట్లోనే పెట్టా. ఆముదాలు, కూరగాయలు, ఇప్పుడు బీట్రూట్, క్యారెట్, మళ్ళీ ఇంకా భూమి లోపల పండేవి, భూమి పైన మిర్చి, మన టమాటో, మళ్ళీ తీగ జాతివి, బుడమకాయలు, ఆనంకాయలు, అన్ని రకాలు ఒక 30 టైప్స్ వచ్చాయి. ఆకుకూరలతో కలుపుకొని మొక్కజొన్న, ఆముదాలు, మిల్లెట్స్ కొన్ని, ఇలా అన్ని రకాలు పెట్టేసరికి ఒక మంచి బయోడైవర్సిటీ క్రియేట్ అయింది అక్కడే. ఎలాంటి కషాయాలు స్ప్రే చేయకుండా కూడా ఓన్లీ జీవామృతంతోనే పండాయి. చాలా బాగా పండాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ వచ్చాయి. సో అప్పుడు డిసైడ్ అయ్యాం, అంటే 2 గుంటల్లోనే మొదలుగా నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. 2 గుంటల నుంచి ఇప్పుడు 6 acres లో చేస్తున్నాను. సో ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. 5 లేయర్ కూడా
ఫస్ట్ నేను 5 ఇయర్స్ చిన్నగా స్టార్ట్ చేశాను. అంటే నాకు పెద్దగా పొలాలు చూశాను, కానీ మార్కింగ్ ఎలా ఇచ్చుకోవాలి, బెడ్లు ఎలా వేసుకోవాలి అదంతా తెలియదు. సమయం లేకుండా నా దగ్గర నేనేం చేశానంటే అరటి మొక్కలు దొరికాయి, మునగ మొక్కలు, పప్పాయ గింజలు దొరికాయి. డైరెక్ట్గా పెట్టేశాను అన్ని, నర్సరీ లాగా చేయకుండా. అప్పుడు ఫెయిల్ అయిపోయాను నేను. ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆలోచించి ఎక్కడ మిస్టేక్ చేశాను, దేనికి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఎన్ని రోజుల తర్వాత నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే నాకు వ్యవసాయంలో పెద్దగా అనుభవం లేదు. ఏదో వీడియోలు చూడడం వినడమే తప్ప నిజంగా ఇన్ఫీల్డ్ లేదు, నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అది రావడానికి ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ పట్టింది. దాని తర్వాత 5 ఇయర్ని డెవలప్ చేశాను మళ్ళీ. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా. దాని తర్వాత పాలేకర్ గారు మంచి మోడల్స్ ఇచ్చారు, 6x6 అని. దాంట్లో కంది, పత్తి, బంతి, మిల్లెట్స్, నువ్వులు, పల్లి. సింపుల్ మోడల్ ఇది. మీరు గూగుల్లో కొట్టిన, సారీ యూట్యూబ్ లో కొట్టిన వస్తుంది. రీసెంట్ గా వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు శ్రీనివాస్ అన్న. మీరు అంటే ఊరికే వినేసి వెళ్ళిపోకుండా మీ ప్రయత్నంగా ఎంతో కొంత చిన్న ల్యాండ్ లో మొదలు పెడతారని కోరుకుంటున్నాను. ల్యాండ్ లేని వాళ్ళు మీ నియర్ బై ఫార్మర్స్ కైనా హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చినా మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అయినా చేస్తారని కోరుకుంటున్నాను. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది క్లబ్ అయినా ఇక్కడ చేసేలాగా ప్రణాళిక చేసుకోండి. వదలకుండా కష్టపడితే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మనం ప్రకృతితో పనిచేస్తున్నాం. భూమికి, గోవుకి మంచి చేయాలనుకున్నప్పుడు మనకి ఎప్పుడు మంచి ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దానికి నిదర్శనం నేనే. ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఎక్కడో తిరగాల్సిన వాడిని ఇక్కడ పొలాల చుట్టూ తిరుగుతున్నానంటే ప్రకృతి, గోమాత మన గురువులు. అండ్ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.